ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం. చివరి ప్రార్థన. అందరూ మోకరిద్దాం. యేసయ్యా, యేసయ్యా, నీ సన్నిధి నేనెప్పుడు కనబడతాను, నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నీ సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. నా ఆశ, నా ఆకాంక్ష. నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? ఎవరి కొరకు వచ్చావు దేవుని మందిరానికి? దేవా, నీ కొరకు వచ్చాను ప్రభువా. నువ్వు నాకు కనపడాలి ప్రభువా. నన్ను దర్శించాలి నాయనా. నీ ముఖ దర్శనాన్ని చూడాలి ప్రభువా. ఎప్పుడు కనపడాలి నాయనా. అటువంటి ఆశ కలిగినప్పుడు దేవుడు నీకు క్షేమాన్ని దయచేస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధిలో ఆయన వాక్యం నీకు బ్రతికిస్తుంది. ఆయన వాక్యం నీకు ఆలోచన చెప్తా ఉంది. ఆయన మాటలు నీకు జీవం కలుగజేస్తాయి. ఆయన మాటలు నీకు స్వస్థత కలుగజేస్తాయి. ఆయన మాటలు నీకు నెమ్మది కలుగజేస్తాయి. దుష్టుల ఆలోచన చెప్పు నడిస్తే కుటుంబాలు పాడవుతాయి, నీవు పాడవుతావు, నీకు క్షేమం కలగదు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి నువ్వు వస్తావో దేవుడు నీతో మాట్లాడుతాడు, నీకు నెమ్మది కలగజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఎన్నో వాక్యం